ఏ తెగులు నీ గూడారమున్ సోకదులే పుత్రుడా, అపాయము రానే రాదు, రానే రాదు పుత్రిక. లల్లా లలా లలా లల్లా లలా లలా లల్లా లలా లల్లా లలా. ఏ తెగులు నీ గూడారమున్ సోకదులే పుత్రుడా, అపాయము రానే రాదు, రానే రాదు పుత్రిక. ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకొంటివే, ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకొంటివే. ఆశ్రయమిచ్చి ఆ దేవుని ఆధారం చేసుకొంటివే, ఆశ్రయమిచ్చి ఆ దేవుని ఆధారం చేసుకొంటివే. ఏ తెగులు నీ గూడార. అందరు గట్టి చప్పలు కొడదాం. అపాయము రానే రాదు, రానే రాదు పుత్రిక. లల్లా లలా లలా లల్లా లలా లలా లల్లా లలా లలా లల్లా లలా లల్లా లలా లలా లల్లా లలా లలా లల్లా లలా లలా లల్లా లలా. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుండి 27 వరకు ఒక్కొక్కరు ఒక వచనాన్ని చదివి గట్టిగా అందరికి వినపడేటట్లు చదవండి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి మరొకసారి లేఖన భాగాన్ని మీదట పెట్టుచున్నాను. దేవుని ఆత్మ వలన పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుండి 27 వరకు మనం చదువుకుందాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరసెకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరసెకేలు చెల్లింపడా అని అడగగా, చెల్లించుననెను. కొంచెం స్వరం ఎత్తండక్క. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్నుల యొద్దనా అని అడిగెను. అతడు అన్నుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. 27 అయినను మనము వారికి అభ్యంతరం కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్య భాగాన్ని, ఈ లేఖన భాగాన్ని
పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు మనందరి వినికిడిలో ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్యానికి అంశం ఏం పెట్టబడడం జరిగిందంటే, యేసు ప్రభు నీ ఇంటిలో ఉంటే ప్రతి అవసరత తీర్చబడుతుంది. అంశం దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యానికి ఈరోజు పెట్టబడిన అంశం ఏమిటంటే, యేసు ప్రభు నీ ఇంటిలో ఉంటే ప్రతి అవసరత తీర్చబడుతుంది. గట్టిగా చెప్పండి అందరూ కూడా. యేసు ప్రభు నీ ఇంటిలో ఉంటే ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఓకే. చాలామంది ఇళ్ళల్లో యేసు ప్రభుల వారు ఉండరు. ఏముంటాయంటే దేవుని బిడ్డలారా, దయ్యాలు కొన్ని ఇళ్ళలో స్థిరపడి ఉంటాయి. కొన్ని ఇళ్ళలో సాతాను శక్తులు స్థిరపడి ఉంటాయి. కారణం ఏంటంటే, అనుభవపూర్వకముగా నేను బాగా ఎరుగుదును. దేవుని బిడ్డలారా, చెల్లిమిల్ల గ్రామములో మా ఇంటిలో దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఒక కలను చూపించాడు. ఆ ఇంటిలో దేవుని బిడ్డలారా, నడి ఇంటిలో ఒక మంచం ఉంది. ఆ మంచం మీద ఒకటి నల్లటి శక్తి కూర్చొని ఉంది. నల్లటి శక్తి కూర్చొని ఉంది. ఆ కలలో అంటున్నాను, రేయ్ నీవు ఎవడవురా, మా ఇంట్లో నువ్వు ఉన్నావు అంటున్నా. నువ్వు ఎవడవురా, మా ఇంట్లో నువ్వు ఉంటున్నావు అంటున్నా. ఒకసారి బాగా ఆలోచన చేయండి. దేవుడు నాకు చూపించాడు గనక ఆ విషయాన్ని మా అమ్మకు కానీ, మా నాయనకు కానీ, అన్నోళ్ళకు కానీ, అక్కోళ్ళకు కానీ ఎవరికి దేవుడు చూపించలేదు. ఆ విషయాన్ని దేవుడు చూపించాడు. ఎంత పని చేసినా కలిసి రావడం లేదు. ఎంత కష్టపడినా వచ్చినట్టు వస్తుంది, కానీ అది కనబడకుండా కనుమరుగై పోతుంది. కారణం ఏంటని చూస్తే దేవుని బిడ్డలారా, దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ శక్తి ఇంట్లో ఉంది గనక దేవుని బిడ్డలారా, నాకు ఇంట్లో స్థానం ఉంది, నేను పోనంటున్నాడు. నువ్వు పోవా, నేను అధికారులను, పోలీసు వాళ్ళని పిలిపించి నిన్ను కొట్టించి ఇక్కడ నుంచి పంపిస్తానంటున్నాను. లేదు, నా చేతిలో ఒక చీటి ఉంది, చూపిస్తున్నాడు. దీన్ని లాక్కోగలిగితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటున్నాడు. అప్పుడు నేను యేసుని పిలుస్తున్నా కళ్ళలో, ఒరేయ్ నువ్వు రారా, నువ్వు నాకు తోడుగా ఉండు, ఇద్దరం కలిసి ఆ చీటిని లాక్కొని ఇక్కడి నుంచి మన ఇంట్లో నుంచి విన్నేం చేయాలా, వెళ్ళగొట్టాలా అని వాడిని కేకలేసి పిలుస్తున్నా. ఇంకా అక్కడికి మేలుకు వచ్చేసింది. ఒక పెద్ద ఆయనకు నేను చెప్పాను, అయ్యా ఇట్లా మాకు కళ్ళు వచ్చింది, నేను ఒక్కొని అరుగు మీద కూర్చొని ఇట్లా వచ్చింది కదా అని దిగులు చేసుకుంటున్నాను. దారిలో ఒక ఆయన వెళుతున్నాడు, కొంచెం బైబుల్ తెలిసిన ఆయన. వెళ్తున్నప్పుడు చెప్పాను, నైనా దేవుడు చూపించాడు, ఆ సాతాను మీ ఇంట్లో ఉన్నాడు కనుక ఆ విధంగా అనేక విధాలుగా కలిసి రావడం లేదు అని చెప్పాడు. ఆ తర్వాత మరి నేను దేవుణ్ణి పాశ్రమ రావడము, దేవుని నమ్ముకోవడము, ఇదంతా దేవుడు అద్భుతం చేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు మన యొక్క అంశం ఏంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నీ ఇంటిలో ఉంటే ప్రతి అవసరత తీర్చబడుతుంది. యేసు ప్రభు కాక దయ్యాలుంటాయని చెప్పాను. యేసు ప్రభు కాక సాతాను కూడా స్థిరపడి ఉంటుందని చెప్పాను. అది నా జీవితంలో కళ్ళలో నేను బాగా ఎరిగినవాడను, చూసినవాడను. సరే దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్తలో మనము
ఎన్ని వచనాలు చదువుకున్నాం? 4 వచనాలు చదువుకున్నాం. గట్టి చెప్పండి, ఎన్ని వచనాలు? 4 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 4 వచనాలలో యేసు ప్రభుల వారు, ఆయన అనుచరులు ఒక గుంపు, గుర్తుపెట్టుకోండి ఏమ్మా. ఒకటి, యేసు ప్రభుల వారు, ఆయన అనుచరులు ఒక గుంపు, గుర్తుపెట్టుకోండి. రెండోదిగా అరసెకేలు పన్ను చెల్లించువారు ఒక గుంపు, రెండోది గుర్తుపెట్టుకోండి. మూడోదిగా యేసు ప్రభు సమస్తము ఎరిగినవాడు, ఆయనకు తెలియంది ఏది కూడా లేదు, అది మూడోది గుర్తుపెట్టుకోండి, సరేనా? నాలుగోదిగా అవసరతకు దారి చూపించినవాడు. చప్పట్లు కొడతారా? నాలుగోదిగా ఏంటంటే అవసరతకు దారిని, త్రోవను యేసు ప్రభుల వారు చూపించారు. అవసరతలో, అక్కర్లో అందరూ దూరం అయిపోతారేమో, కానీ యేసు ప్రభు ఒక్కడు దారిని చూపిస్తాడు, త్రోవను చూపిస్తాడు, మార్గాన్ని నీకు సరళం చేస్తాడు. అది ఎప్పుడంటే యేసు ప్రభు నీ ఇంటిలో ఉండాలి, యేసు ప్రభు నీకు తోడై ఉండాలి, పరిశుద్ధాత్ముడు నీలో ఉండినప్పుడు ఇవి తప్పక దేవుడు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ 4 వచనాలలో ఉన్న విషయాలను క్లుప్తంగా మీ ఎదుట పెట్టాను. అవునా? క్లుప్తంగా మీ ఎదుట పెట్టాను. మొదటిగా యేసు ప్రభు, ఆయన యొక్క అనుచరులు, మొదటి. రెండోదిగా అరసెకేలు పన్ను చెల్లించే ఒక గుంపు, రెండోది. మూడోది యేసు ప్రభు సమస్తమును ఎరిగినవాడు, ఆయనకు తెలియంది ఏది కూడా లేదు. నాలుగోది అవసరతలో దారి చూపించేవాడు. స్తోత్రం. ఇంక ఇక్కడికి అయిపోయింది ప్రసంగం. ఏమంటే దాన్ని మనం వివరణ చేసుకోవాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు వంటలు తయారు చేసుకొని పెట్టుకుంటాం, తింటేనే కదా బలం వచ్చేది. మరి ఇప్పుడు మనము వంట తయారు చేసుకొని పెట్టుకొని ఇప్పుడు తిందాం, ఆత్మీయంగా బలపడదుముగాక. దేవుని బిడ్డలారా, ఈ అరసెకేలు అను పన్ను దేవాలయపు రాబడి. ఈ పన్ను గురించి 10 విషయాలు చెప్తాను. మీరు కదలకుండగా, తలలు దించుకోకుండగా, నా ముఖం వైపే చూస్తూ మీరు వినండి, మీరు బలపడతారు తప్పక. అయితే మీరు భయపడకండి, మీరు భయపడకండి. మీకు భయం కలుగుతుంది చెప్తుంటే, కానీ భయపడకండి, సరేనా? తప్పక భయం కలుగుతుంది. ఎట్లా భయం కలుగుతుంది అంటే, మీకు ఫైనాన్షియల్గా భయం కలుగుతుంది. ఎట్లా? ఫైనాన్షియల్గా డబ్బు పూర్వకముగా మీకు ఏం కలుగుతుంది అంటే భయము. ఇట్లా కూడా ఉందా అన్నట్లుగా మీకు భయము కలుగుతుంది. అరసెకేలు ఈ పన్ను దేవాలయపు రాబడి లేదా చర్చి యొక్క రాబడి. ఇది కాక బైబిల్లో ఇంకా కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి తెలుసా? దశమ భాగాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఇవి ఎవరికి? దేవుని పని చేసే లేవీలకు, యాజకులకు చెందుతాయి. అవి దేవుని పని, అవి దేవాలయపు రాబడి కొరకు కాదు. అవి ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గర, ఆ దేవుని మందిరములో దేవుని సేవ చేస్తున్న మా వంటి సేవకులకు దశమ భాగములు, దేవుని బిడ్డలారా, మొక్కుబడులు అవి మాకే చెల్లుతాయి. అవి మాకే. అవి పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి? ఉన్నాయా లేదా?
ఉన్నాయి గనక మనం చేస్తున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీరు దశంభాగాలు పట్టుకొని రాండి అని నేను ఎప్పుడు దాని గురించి బోధ చేయను, నాకు అవసరం లేదు. నువ్వు తెచ్చి ఇస్తే దేవుడు నీకు 10కి 100గా ఇస్తాడు, 100కు 1000గా ఇస్తాడు, 1000కి 10,000, 10,000కు 1,00,000 ఇచ్చేవాడు ఆయన. దేవుడు పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఆ దశంభాగాల గురించి బోధ చేయవలసిన అవసరతనే నాకు లేదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పని సంవత్సరం ఒకసారైనా చెప్పానా? ఏం పని ఉంది, ఇంకెప్పుడు చెప్పుకుంటా. ఈ దశంభాగాలు, ఈ మొక్కుబడులు, ఇవన్నీ కూడా సేవకునికి చెందుతాయి. సేవకునికి, సేవకురాలకు, పిల్లలకు, వారి కుటుంబానికి వారు తిని సంఘం కొరకు ప్రార్థన చేసినప్పుడు మీకు దీవెన కలుగుతుంది. అరే రే, అవి ఇస్తూ మళ్ళీ ఇవి ఎట్లా ఇయ్యాలయ్యా? మరి ఏంది ఇది మరుగునబడింది అంటే, కొన్ని మరుగై ఉంటాయి, చేయలేము. కానీ విని ప్రార్థన చేయగలిగితే ధన్యులము, భాగ్యవంతులం కాగలుగుతాం. స్తోత్రం. 1/2 షెకెలు పన్ను దేవాలయపు రాబడి. గట్టిగా చెప్పండి, దేని రాబడి? దేవాలయపు రాబడి. అసలు ఎందుకు 1/2 షెకెలు పన్ను కట్టాలి? 1/2 షెకెలు అంటే 1/2 తులం వెండి. 1/2 షెకెలు అంటే 1/2 తులము వెండి. 20 సంవత్సరాల నుండి పైగా, 20 సంవత్సరాల నుండి పైగా, ఇంకా నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావు భూమి మీద తెలదు. 20 సంవత్సరాలు నీకు నిండినాయి అంటే, 20 సంవత్సరాలు నీకు నిండి 21వ ఏట పన్నవంటే నువ్వు ఏం చేయాలంటే, దేవుని బిడ్డలారా, 1/2 షెకెలు పన్ను, 1/2 తులం వెండి ఏం చేయాలంటే, దేవుని మందిరము ఎక్కడెక్కడైతే పాడైపోయి ఉంటుందో, ఎక్కడెక్కడ శిథిలమైపోయి ఉంటుందో, ఆ దేవుని యొక్క మందిరపు పనిని అలంకరణ చేయుటకు పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ అందరూ ఏం చేయాలంటే, వారు దేవుని బిడ్డలారా 1/2 తులము వెండిని, బీదోడైన దేవుడు విడిచిపెట్టాడంట, వాడు ధనవంతుడైన వాడిని విడిచిపెట్టాడంట. ధనవంతుడవైనా నువ్వు నాకు 1/2 షెకెలు 1/2 తులం వెండే తేవాలంటున్నాడు. నువ్వు బీదవాడివి, అసలు నీకు ఈరోజు గంజి వసుకొని తాగినవు, కానీ నాకు తప్పక 1/2 షెకెలు తీసుకురావాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకే నువ్వు ఇంత కఠినంగా పెట్టావు? ధనవంతునికి ఒకటే పెట్టావు, గంజి వసుకొని తాగుతానికి కూడా ఒకటే పెట్టావు అంటాడు అని మనం అడిగితే దేవుడు అంటాడు, నేను ప్రధాన యాజకునికి, నేను నాయకునికి మీరు లెక్క ఎంతమంది ఉన్నారో ఎంచాలని చెప్పినప్పుడు మీ మీదికి తెగుళ్ళు రోగాలు రాకుండా ఉండటానికి 1/2 షెకెలు కట్టు అంటున్నాడు దేవుడు. అద్ది కొడతావా గట్టిగా సపట్లో? 1/2 షెకెలు పన్ను ఎందుకు కట్టాలంట? ఇప్పుడు ఇక్కడ ఓట్ల లిస్టులో మన పేర్లు ఉన్నాయి అంటే నువ్వు నెంబర్లో ఉన్నావనే లేదని అంటే, ఆ రోజు ఇశ్రాయిల్లో కూడా, ఆ రోజు యూదులలో కూడా, ఆ రోజు దేవుని జనాంగములో కూడా, దేవుని బిడ్డలారా, ఈ 1/2 షెకెలను 1/2 తులమును వెండిని ఎందుకు ప్రతి సంవత్సరం తీసుకురావాలని తెలుసా? ఈ తలకాయ నుంచి అరికాలు వరకు జబ్బు అనేది, రోగం అనేది, తెగులు అనేది రాకుండగా సజీవు లెక్కలో బతకటానికి తెచ్చి తేనరా నా కాడికి అంటున్నాడు దేవుడు. అద్ది నువ్వు ఇది చేయి, నేను ఇది చేస్తా అంటున్నాడు దేవుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నువ్వు యాది చేయాలా? నువ్వు 1/2 షెకెలు లేదా 1/2 తులము వెండి తీసుకురా. దీన్ని తెచ్చే దాని ద్వారా నా మందిరము సౌందర్యంగా అలంకరించబడుతుంది. నా మందిరము మంచిగా మరి కనులకింపుగా ఉంటుంది. దాని ద్వారా ఆ విధంగా తయారు చేస్తాను. మందిరం యొక్క ఉపకరణములకు కూడా అది ఉపయోగపడుతుంది కనుక 1/2 షెకెలు పన్నును తేమని దేవుడు చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక.
అక్క సైలెంట్లు పెట్టుకోండి సెల్లును. ఒక్క రెఫరెన్స్ చూపించమంటే చూపిస్తాను, వద్దులే అంటే వద్దు. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎందుకు 60 షెకెలు పన్నును కట్టాలంటే చెప్పాను. ఎందుకు కట్టాలంట? తెగులు అంటే రోగములు, జబ్బులు, వ్యాధుల పాలు, హాస్పిటల్ పాలు, అది కట్టమని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట నేను చెప్తున్నా, నా సొంత మాట అయితే కాదు. మీరు మాత్రం అలగకండి. స్తోత్రం, హల్లెలూయా. మీరు అలగకండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, కావలసితే దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 30వ అధ్యాయంలో అందరూ బైబిల్ ఉన్నవారు చూడండి, బైబిల్ లేని వారు చక్కగా నా వైపు చూస్తూ ప్రతి మాట శ్రద్ధగా వినండి. మీ యొక్క ప్రాణ ఆత్మ దేహములకు క్షేమము కలుగునుగాక. నిర్గమకాండము 30వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన వచనాలు చదవండి. ఇక్కడ దేవుడు 11వ వచనము నుండి దేవుని బిడ్డలారా 16వ వచనం వరకు ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాడు. ఆ విషయాలలో దేవుని బిడ్డలారా ఆ 11వ వచనాన్ని చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగూ చేసినడల్లా నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇవ్వవలసింది యవనగా లెక్కింపబడిన వారిలో చెరు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి 6 తులము ఇవ్వవలెను. దేవుని బిడ్డలారా, ఆ తులము 20 చిన్నములు. ఆ 6 తులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయస్సు కానీ గల వారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇవ్వలేను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉన్నట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 6 తులం కంటే ఎక్కువగా ఇవ్వకూడదు, బీదాడు తక్కువ ఇవ్వకూడదు. చూశారండి, తక్కువ ఉందా లేదా? ఎందుకంటమ్మా అది అక్కడ రాయబడింది. ఆ చదువుబడిన వాక్యములలో ఆ 12వ వచనములో, నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఉందమ్మా? ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడండి. ఇదో ఈ భూమిని ఆకాశాన్ని కలగజేసిన దేవుడు చెప్పాడు. స్త్రీలైనా 6 తులం తీసుకురావాలంట, పురుషులైనా ఏం తీసుకురావాలంట? 6 తులము తీసుకురావాలి. దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఈ యొక్క 6 షెకెలు ఈ పన్ను దేవాలయపు రాబడి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు దేవాలయపు రాబడిగా ఉండాలి, ఎందుకు మనం చెల్లించాలంటే జనములలో మనం లెక్కింపబడినప్పుడు, ఈదులలో ఇశ్రాయేలు వారు లెక్కింపబడినప్పుడు వారికి దేవుని బిడ్డలారా ఎలాంటి తెగులు రాకుండగా ఆ యొక్క 6 షెకెలు ఏం చేయాలంటే చెల్లింపాలి. ఈరోజు అది పెట్టింటే దేవుడు కొత్త నిబంధనలో మనం చచ్చిపోదామంగా. అది కానీ పెట్టింటే కట్టలేక ఏం చేద్దాము? ఏమ్మా, అవునా కాదా? ఏం పలకకుంటున్నారు? ఆ రోజు వాళ్ళకి అది పెట్టాడు 6 షెకెలు. వాళ్ళు ఈ రోజు వరకు కూడా అది వాళ్ళకి కడుతున్నారు. మన కొత్త నిబంధనలు దేవుడు అది పెట్టింటే గాన ప్రతి ఏటా 6 తులం వెండి తీసుకురాలేక, చర్చిలకు మానుకొని అసలు మందిరానికి మనం రాలేక పోదుమేమో. దేవుని బిడ్డలారా, ఈ 6 షెకెలు దేవుని బిడ్డలారా దాదాపుగా 10 విషయాలు ఉన్నాయి చెప్పుటకు. మీరు కొంచెం ఓర్పు తెచ్చుకోండి, ఇవన్నిటినీ మీరు వినండి. ఎందుకంటే ఇలాంటి మాటలు మరలా దీనికి సంబంధించి రావు కదా. ఓకే, దేవుని బిడ్డలారా, ఈ 6 షెకెలు అనున్నది గ్రీకుల నాణ్యమై ఉండేను. ఏమండి ఈ 6 షెకెలు అనే నాణ్యము ఎవరిదై ఉంది? గ్రీకుల నాణ్యమై ఉండెను. అది ఒకటిగా నెమ్మరేసుకొని మీరు రాసుకోండి. పలికే వాళ్ళు కూడా ఒకటని చెప్పండి. ఒకటి చెప్పండి. ఒకటి
అరసెకేలు అనున్నది గ్రీకుల నాణ్యమై ఉండెను. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది దేవుని బిడ్డలారా, అరసెకేలు అనున్నది నేడు మనకు 4 రూపాయల విలువగును. ఎన్ని రూపాయల విలువ అవుతుందంట? 4 రూపాయల విలువ అగును. దేవుని బిడ్డలారా, నాకు జ్ఞాపకం రాకున్న దినాలలో మా నాయన పక్కన కూర్చొని నేను మా నాయనని అడిగినాను, నాయనా నువ్వు పనికి ఎంత పోయినో చెప్పు నాయన అని నేను అడిగిన. నువ్వు పనికి ఉదయకాలం నుంచి రాత్రి వరకు ఎంత పని చేసినావు, పనికి పోతే ఎంత కూలి ఇచ్చేవాళ్ళు చెప్పు నాయన అన్న. అంటే మా నాయన అన్నాడు, రేయ్ 1 రూపాయికి పని చేసిండ్రు అన్నాడు. పగులల్లా పని చేస్తే ఎంతకు చేసినా అంట? 1 రూపాయికి నేను పని చేసినాను. మా నాయన నోటితో చెప్పాడు. నేను పక్కన కూర్చొని నేను అడిగాను. అప్పుడు నేను పని చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా 20 రూపాయలు, నాకు అప్పుడు 20 రూపాయలు ఇస్తున్నారు. మా నాయన చిన్నగా ఉన్నప్పుడు, ఆయనకు వివాహం కానప్పుడు కొందరు అన్నానికి పని చేసిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరానికి 100 రూపాయలు కూడా పని చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సత్యరాజు మా ఉన్నాడు రేగడుగురులో, మరి ఎంత గాసం కొట్టాడో ఒకసారి చెప్పాడు, కానీ నేను మర్చిపోయినాను. ప్రభుకు మహిమ కలుగును గాక. గనుక దేవుని బిడ్డలారా, అది 2వ విషయము. దేవుని బిడ్డలారా, 3వ విషయము, ఈ పన్ను డబ్బు రోమ కైసరునకు చెందవలసినది కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఆలయపు నిధి కొరకు చెల్లించవలసినది. దేని కొరకు చెల్లించాలంటే ఈ పన్నును? ఆలయపు నిధి కొరకు ఏం చేయాలంటే ఆ పన్నును చెల్లించాలి. ఈ పన్నును, వ్యక్తిగత పన్నును యూదులందరూ చెల్లించవలసినను. దానికి ఇప్పుడు నేను మీకు రెఫరెన్స్ని ఇచ్చాను. దేవుని బిడ్డలారా, ఈ పన్నును వ్యక్తిగతంగా స్త్రీలైనా పురుషులైనా ఈ పన్నును వాళ్ళు తప్పక చెల్లించవలసి ఉండెను. ఈ డబ్బు ద్వారా దేవాలయము ఖర్చులు నెరవేరుచుండెను. అంటే ఆ దేవాలయములో దేవుని బిడ్డలారా బలి జంతువులకు పిండి, నూనె, ఉప్పు, సుగంధ ద్రవ్యముల వంటికి ఈ డబ్బును ఏం చేశారంటే ఉపయోగించారు కొనటానికి. వీటన్నిటిని కొనటానికి ఆ డబ్బును ఉపయోగించారు. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ మత్తయి సువార్తలో 17:24 కనిపించు ఈ అరసెకెల డబ్బుకు మూల భాషల్లో ఏముందంటే అరసెకేలు అంటే ఇప్పుడు చెప్పాను కదా నేను, అరతులమని, దానికి అదే అర్థము అన్నమాట. దేవుని బిడ్డలారా, తరువాత అరసెకేలను పన్ను మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈ పన్ను ఖచ్చితంగా వారు చెల్లించాలి. ఈ పన్ను విలువ అరసెకేలు. ఆ రోజుల్లో ఒక కూలివాని 4 రోజుల వేతనమై ఉందంట. ఎన్ని రోజులంట? 4 రోజులు కష్టపడితేనే ఆ రోజుల్లో అరతులము ఏం చేస్తుంది వచ్చేది. ఇప్పుడు ఎంత ఉందో అరతులం వెండి ఎంత ఉంది? ఎవరైనా వెండి గొన్నెలు ఉన్నారా? పర్వాలేదు, ఎంతో కొంత అనుకోండి, నాకేం తెలియదు. దేవుని బిడ్డలారా, సరే, ఈ విధంగా దేవుని బిడ్డలారా అరసెకేలు ఎందుకు అనేది పూర్తి మీకు అర్థమైపోయిందిగా. అర్థం కాలేదు చెప్పండి. అరసెకేలు అనే పన్ను పూర్తిగా మీకు అర్థమైపోయింది. దేనికంటే అరసెకేలు పన్ను? చెప్పండి అక్క చెప్తుంది, జ్యోతి అక్క చెప్తుంది. దేనికక్క? అట్లా అక్కలేక చెప్పండి కొంచెం గట్టిగా. అరసెకేలు అనే పన్ను దేవాలయపు రాబడి, దేవాలయపు పని కొరకే దాన్ని ఉపయోగించేది. దేవాలయపు ఉపకరణముల కొరకే ఆ యొక్క అరసెకేలు పన్ను ఏం చేస్తారు? దేవునికి ప్రతిష్టత చేయాలి. చేసినప్పుడు ప్రజలలో తెగులు కానీ వ్యాధులు కానీ కలుగకుండా దేవుడు కాపాడుతాడని వాక్యంలో చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అయితే దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న ఈ వాక్యములో, ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్యములో దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నాడని వాక్యం చెప్తుంది? కపెర్నహూము అనే ఒక పట్టణములో యేసు ప్రభు వారు ఉన్నారు. ఇప్పుడు వినండి. ఇంకా
దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నాడంటే కపెర్నహూము అనే పట్టణములో ఉన్నాడు. ఈ పట్టణానికి వచ్చినప్పుడల్లా యేసు ప్రభు వారు ఏం చేసేవాడంటే దేవుని బిడ్డలారా, సమాజ మందిరానికి వెళ్ళి ఆ సమాజ మందిరంలో బోధించేవాడు. ఆ సమాజ మందిరములో దేవుని బిడ్డలారా దయ్యాలను వెళ్ళగొట్టేవాడు. ఆ సమాజ మందిరములో దేవుని బిడ్డలారా రోగులను స్వస్థపరిచేవాడు. ఈ విధంగా తరచుగా ఆ పట్టణానికి వచ్చినప్పుడల్లా యేసు ప్రభుల వారు సమాజ మందిరములో బోధించేవాడు, రోగులను స్వస్థపరిచేవాడు, దయ్యాలను వెళ్ళగొట్టేవాడు. ఇక ఒకటి కాదు, రెండు కాదు, ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకమైన అద్భుతాలు యేసు ప్రభు వారు ఏం చేసేవాడు. అక్కడ అనేకమైన అద్భుతాలు యేసు ప్రభుల వారు చేసేవారు. అయితే ఈసారి ఎందుకో దేవుని బిడ్డలారా పేతురు గారు ఏం చేశాడంటే, ఆయన సొంత ఊరు బెత్సయిదా. అయితే ఆయన చెమట గార్చి చేపలు బట్టి పని చేస్తూ దేవుని బిడ్డలారా ఏం చేశాడంటే, ఆ టౌన్లో ఈ కపెర్నహూములో దేవుని బిడ్డలారా ఒక ఇల్లు సంపాదించుకున్నాడు. మొత్తానికి ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒక ఇల్లు సంపాదించుకున్నాడు పేతురు. సీమోను పేతురు కాదు, ఇల్లు సంపాదించుకుంటే దేవుని బిడ్డలారా ఈసారి యేసు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళారంటే పేతురు ఇంటిలో పోయి కూర్చున్నాడు. మొత్తానికి ఎక్కడ కూర్చున్నాడు? పేతురు ఇంటిలో యేసు ప్రభుల వారు కూర్చున్నారు. దేవుని బిడ్డలారా మన ఇంటిలో మన బంధువులు కూర్చోవచ్చు, మంచిది. మన ఇంటిలో మన రక్త సంబంధికులు కూర్చోవచ్చు, మన ఇంటిలో మన స్నేహితులు కూర్చోవచ్చు, మన ఇంటిలో దేవుని బిడ్డలారా మనకు నెలవర్లు కూర్చోవచ్చు, మన ఇంటిలో మన ఇరుగు పొరుగు కూర్చోవచ్చు. అయితే దేవుని బిడ్డలారా యేసు ప్రభుల వారు మన యొక్క ఇంటిలో ఉన్నాడా? యేసు ప్రభుల వారు మన గుండెల్లో ఉన్నాడా? యేసు ప్రభుల వారు మన హృదయము అనే ఆయనకు ఒక సింహాసనముగా యేసు ప్రభువుకు ఉందా? యేసు ప్రభు ఉంటే ధన్యకరము సహోదరుడా, యేసు ప్రభు ఉంటే ధన్యకరము సహోదరి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది యేసు ప్రభుల వారు ఆ ఇంటిలో ఉండెను అని వాక్యము చెప్తుంది. ఇప్పుడు మీరు మత్తయి సువార్తకి వెళ్ళి చూడండి, ఆ 17వ అధ్యాయములో దేవుని బిడ్డలారా ఆ యొక్క దేవుని బిడ్డలారా 25 వచనం రాయబడింది. అతడు ఇంటిలోనికి వచ్చి చూశారా ఇక్కడ ఇంటిలో ఇప్పుడు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నారు? ఇంటిలో. గట్టి చెప్పండి, ఎక్కడున్నారు? ఇంటిలో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరి ఇంటిలో ఉన్నాడని చూస్తే సీమోను పేతురు ఇంటిలో యేసు ప్రభుల వారు ఉన్నారు. చూశారా దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ మాట చెప్తుంటే నాకు 101వ కీర్తన 2వ వాక్యము జ్ఞాపకం వస్తుంది. ఏమండి, ఒక యుద్ధ సూర్యుడు, ఒక పరాక్రమశాలి, ఆ అభిషేకం పొందుకున్నవాడు దేవుని ద్వారా, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడో ఏమి గుండెల్లో ఆశ కలిగి ఉన్నాడో తెలుసా సంఘమా? నేను నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తిస్తానయ్యా, నువ్వు ఎప్పుడు నా యుద్ధకు వస్తావో, నువ్వు ఎప్పుడు నా ఇంటికి వస్తావో అని దేవుణ్ణి అడగగలుగుతున్నాడు. అతనిలో ఉన్న ఒక తృష్ణను, అతనిలో ఒక ఆశను, అతనిలో ఒక వైరాగ్యాన్ని మీరు ఆలోచన చేయండి. అందరూ వచ్చిపోతున్నారు, మంచిదే. దేవుని బిడ్డ నీకు బలగా ఉండొచ్చు, మంచిది వచ్చిపోవచ్చు, కానీ నీవు ఎప్పుడు నా యుద్ధకు వస్తావు అని దేవుణ్ణి అడుగుతున్నాడా లేదా? ఉందా? 101:2లో ఏమంటున్నాడో, నిర్దోష మార్గమున ఎట్లా ప్రవర్తిస్తాడంట? మూర్ఖంగా ప్రవర్తిస్తాడంటున్నా. దేవుని బిడ్డలారా మనము ఏ మార్గములో ఉన్నాం ఇప్పుడు? అమ్మా, మనమున్నే మార్గం ఏది? ఇది నిర్దోష మార్గము, ఇది అపవిత్రత అంటని మార్గము, ఇది కలంకము అంటని మార్గము, ఇది డాగు మచ్చ అంటని మార్గములో మనమున్నాం. నిర్దోష మార్గమున మనమున్నాం. ఈ నిర్దోష మార్గమున ఎట్లా నేను ప్రవర్తిస్తానంటున్నాడంటే వివేకముతో అంటున్నాడు. మూర్ఖతతో కాదు, బుద్ధిహీనతతో కాదు, బద్ధకముతో కాదు, నిర్లక్ష్యముతో కాదు, వివేకముతో నేను ప్రవర్తిస్తాను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదావా? బంధువులు వచ్చే నీకు సంతోషం కలగవచ్చు, బంధువులు వస్తే 10 రూపాయలు ఖర్చు కావచ్చు, బంధువులు రక్త సంబంధికులు
నీకు కావలసిన వాళ్ళు వస్తే కొంచెం నీకు తాత్కాలికమైన సంతోషం ఉండొచ్చు, కొంత ఖర్చు కావచ్చు, మంచిదే, నువ్వు చేస్తావు నీ వాళ్ళు గనక. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు వచ్చే నీకు ఖర్చు కాదు, దేవుడు వస్తే నీకు స్వస్థతనిస్తాడు, దేవుడు వచ్చే నీ పనులను సఫలం చేస్తాడు, దేవుడు వచ్చే నిన్ను ఘనపరుస్తాడు, దేవుడు వస్తే నీకు చేయుతనిచ్చి మేలునిచ్చి నిన్ను ఏం చేస్తాడో తెలుసా, ఒక మంచి స్థితిని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. గనక నువ్వు ఎప్పుడు నా యొద్దకు వస్తావని ఎదురు 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 చూడవు. స్థితి మార్చబడటానికి, సమాధానం కలగటానికి, ఆరోగ్యం కలగటానికి, ఆదరణ కలగటానికి, ప్రతి అవసరత తీర్చబడటానికి నువ్వు ఎప్పుడు నా యొద్దకు వస్తావు. సరే గట్టిగా చప్పట్లు కొడతావా? చూశారా? ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆ గట్టిగా చెప్పండి. యేసు ప్రభు వారు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సీమోను పేతురు ఇంటి దగ్గరికి వెళ్ళాడు. సీమోను పేతురు దగ్గరికి వెళ్ళాడు. మరి మన దగ్గరికి రావటానికి కూడా నువ్వు నేను కూడా ఏం చేయాలి? ఆశ కలిగి ఆ విధంగా ఈ నిర్దోష మార్గములో మూర్ఖంగా కాక, బుద్ధిహీనంగా కాక, వాక్యాన్ని అలక్ష్యం చేస్తూ కాక, వాక్యానికి వ్యతిరేకం కాక, వాక్యానికి విధేయత కలిగి, వాక్యానికి లోబడి నువ్వు జీవిస్తే, బతుకుతే ప్రభు నీ యొద్దకు వస్తాడు. వచ్చిన దినాన ఉంటుంది నీకు శుభము, వచ్చిన దినాన ఉంటుంది నీకు క్షేమము, ఆయన వచ్చిన దినాన ఉంటుంది నీకు సంతోషం, ఆయన వచ్చిన దినాన ఉంటుంది ఆ యొక్క ఆశీర్వాదం. ప్రభుకు మహిమ కలుగును గాక. నా యొద్దకు ప్రభు ఎన్నోసార్లు వచ్చాడు. రోగములు ఉన్నప్పుడు వచ్చాడు, స్వస్థపరిచాడు. పేదరికములు ఉన్నప్పుడు వచ్చాడు, ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన వచ్చాడంటే ఇచ్చిపోవడమే, ఆయన వచ్చాడంటే బాగు చేసిపోవడమే, ఆయన వచ్చాడంటే ఏదో కార్యము మన ఎడలా చేసి వెళతాడు. గనక దేవుడు ఆ రోజు సీమోను ఇంటికి యేసుప్రభు వెళ్ళాడు. ఈరోజు దేవుడు మన దగ్గర రావటానికి కూడా ఈ నిర్దోష మార్గమున ఎట్లనే తెలుసా? ఎట్లుండాలంట? వివేకముతో మనం ఏం చేయాలా? నడవాలి, ప్రవర్తించాలి, ఆ విధంగా మాట్లాడాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు తప్పక మనకు సహాయం చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారి ఇంటిలో ఉంటే బయట ఏం జరుగుతుందంటే, దేవుని బిళ్ళరా, ఈ అరసెకీలు లేదా ఈ యొక్క అరతులము, దేవుని బిళ్ళరా, ఈ వెండిని, ఈ పన్నును వసూలు చేసే వాళ్ళు ఇంటి బయట ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఇంట్లోకి వచ్చారు, ఇంటి బయట ఉన్నారా? ఇంటి బయట వాళ్ళు ఏం చేశారు? ఇంటి బయట ఉన్నారు. బయట ఉండి సీమోను పేతురో, సీమోను పేతురో, నీవు ఇశ్రాయేలు జనాంగంలో నువ్వు లెక్కించబడిన వాడవు, మీ బోధకుడు లెక్కించబడిన వాడో, మీ యొక్క సేవకుడు ఆయన లెక్కించబడిన వాడో, మరి మీరు ఈ అరసెకీలు పన్ను కడతారా లేదా అని సీమోను పేతురు గారిని ఏం చేశారు? ఇంటి బయట అడుగుతున్నారు. యేసు ప్రభు ఇంటిలో ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళు పన్ను అడుగుతున్నారు. అయితే డబ్బులు ఎవరి కాడ లేవు? పేతురు కాడ డబ్బులు ఉండయా? చెప్పండి. ఉంటే ఏం చేసేవాడు పేతురు గారు? డబ్బులు తీసి ఆయన వెంటనే దేవాలయపు రాబడి కొరకు ఆయన ఆ పన్నును ఏం చేసేవాడు? అరసెకీలు పన్నును కట్టేవాడు. కొన్ని మనకు అనుకోకుండా అవి ఫైనాన్షియల్గా వారికి ఆ రోజు సమస్య వచ్చింది. ఏ సమస్య? డబ్బు పూర్వకంగా వారికి సమస్య వచ్చింది. ఈరోజు ఎక్కువ కుటుంబాలను మనం కదిలించినప్పుడు ఈ డబ్బు సమస్య ఎక్కువగా వస్తుంటుంది. దేవుని బిడ్డలారా, ఈ డబ్బు సమస్య, ఈ ధనము సమస్య, ఈ ద్రవ్యం సమస్య ఎక్కువగా వస్తుంటాయి ప్రతి ఇంటిలో. దేవుని బిడ్డలారా, మరి బండి కంతన్న ఉంటుంది, అది ఏమంటారు, పొదుపు అంటే ప్రతి ఇంటిలో ఉంటుంది. పొదుపును పక్కకు పెట్టండి. దేవుని బిడ్డలారా, బండి కంతన్న ఉంటుంది, చెల్లు కంతన్న ఉంటుంది, తర్వాత పిల్లల ఫీజులన్న ఉంటాయి. దేవుని బిడ్డలారా, కానీ ఇది కట్టేటివి ఎన్నెన్నో ప్రతి ఇంటికి వచ్చేసి అవి ఏమైతాయంటే తల చుట్టూ చుట్టుకొని ఉంటాయి. తల చుట్టూ కట్టేటివి ఏమైంటాయి? తల చుట్టూ మన తల ఎంత ఉంటే అంత చుట్టూ అవి ఎన్నిసార్లు తిప్పినా తాడ అన్నీ ఉంటాయి కట్టేటివన్నీ కూడా. మనిషి పనుకుంటే ఇంకా నిద్ర రాదు, అతనికి పనుకుంటే నిద్ర రాదు, నెమ్మది రాదు, సమాధానం ఉండదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పేతురు కూడా అదే సమస్య అయిపోయింది.
అతని చేతిలో చూస్తే పేతురు చేతిలో డబ్బులు లేవు. దేవుని బిళ్ళరా, యేసు ప్రభు దేవుని సేవ పరిచర్య చేస్తున్నాడు, ఆయన చేతిలో కూడా డబ్బులు ఏమాత్రం లేవు. డబ్బు సంచి ఎవరి దగ్గర ఉందంటే ఇస్కారీతు దగ్గర ఉంది. మీకు అందరికి కూడా తెలుసు. మరి అతని కాడ అది కూడా ఉందో లేదో, ఇస్కారీతుగా డబ్బు సంచి ఉంది, కానీ డబ్బులు ఉన్నాయో లేదో మొత్తానికి మనకు తెలియదు. అయితే దాని గురించి మనకు ఇప్పుడు ప్రస్తావన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు పేతురు కాడ చూస్తే డబ్బులు లేవు, యేసు ప్రభు కాడ చూసే డబ్బులు అవునా ఉన్నాయా లేవా చెప్పండి. అయితే దేవుని బిడ్డలారా, పేతురు ఏమంటున్నాడో, వచ్చి అడిగిన వాళ్ళను పేతురు ఏమంటున్నాడో, ఏమయ్యా మీ బోధకుడు ఈ 60 షెకెలు పన్ను ఇక 60 తులం వెండి కడతాడా లేదా అని అడిగినప్పుడు పేతురు ఏమన్నాడు? సీమోను పేతురు గారు ఖచ్చితంగా చెల్లిస్తాడు. ఏమన్నాడండి? ఏమన్నాడు? మీరు చెప్పండి, ఆన్సర్ ఏంటి? ఏం చెప్పినాడు? ఆయన చెల్లిస్తాడు ఖచ్చితంగా. మేము ఈ 60 షెకెలని పన్నును మేము ఖచ్చితంగా కట్టేస్తాం. మేమేమాత్రం కూడా కట్టకుండా మేము వెనక తీయం. మేము ఏమాత్రం దూరం కాం, దీన్ని కట్టేస్తామని చెప్పాడు సీమోను పేతురు గారు. నాకు అనిపించింది, ఏంటి ప్రభువా, సీమోను చేతిలో డబ్బు లేకపోయినా, మరి మీ చేతులు కూడా డబ్బు లేకపోయినా ఆయన ఖచ్చితంగా కడతాడు, మేము చెల్లిస్తాము అని చెప్పగలిగాడంటే, దేవుని బిడ్డలారా, నాకు ఒక పరిశుద్ధాత్ముడు ఒకటి బయలుపరిచాడు. ఏంటి ఆ విషయం అంటే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అనుచరులందరూ ఇట్లా అందరూ ఉన్నప్పుడు నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారని యేసు ప్రభు ఒకసారి శిష్యులను అడుగుతాడు. అడిగినప్పుడు ఎవరు చెప్పలేకపోతే ఆ సీమోను పేతురుని ఏమంటాడంటే, సజీవుడవైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అంటాడు. అన్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? సీమోను బరియన, నువ్వు ధన్యుడవు, ఈ సంగతి నీకు నరులు బయలుపరచలేదు, రక్త మాంసలు బయలుపరచలేదు, కానీ దేవుడి నీకు బయలుపరిచాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుల వారు ఏదైనా చేయుటకు ఆయన సమర్థుడు. యేసు ప్రభుల వారు అన్ని నామముల కంటే పై నామం కలిగిన వాడు గనక మనకు అసాధ్యమైన సాధ్యం చేస్తాడైతే విశ్వాసంలో లోపం కలిగి మనం ఉండకూడదని వాక్యము మనకు సెలవిస్తుంది. అందుకే పౌలు అంటాడు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనక సిగ్గు పరచబడను అంటాడు. పౌలు అంటాడండి, నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనక సిగ్గు పరచబడను, అవమానపరచబడను, తల దించుకోను. ఆయన ఏదైనా నా ఎడల గొప్ప కార్యాన్ని జరిగిస్తాడని చెప్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ సీమోను పేతురు ఆ మాట చెప్పి ఇంకా ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడు ఇంటిలోకి వచ్చేసాడు కదా. ఇంటిలోకి వచ్చేసేలోపు దేవుని బిడ్డలారా, అవునా పేతురు అట్లా అడిగారా, ఇట్లా అడిగారా అని ఇలాంటిది ఏ మాత్రం కూడా ఆయన మాట్లాడడము లేదు. మాట్లాడా? ఏమంటున్నాడు? సీమోను పేతురు ఇంట్లోకి వచ్చిన వెంటనే ఆ సీమోను పేతురుతోను యేసు ప్రభు ఏమని చెప్పాడంటే, సీమోను పేతురు, భూరాజులు లేదా పాలకులు లేదా అధిపతులు పన్నును సుంకమును ఎవరి యొద్ద వసూలు చేస్తారు? కుమారుల యొద్దనా అన్యుల యొద్ద వసూలు చేస్తారని యేసు ప్రభు అడిగాడు. ఈయన ఏమంటాడు? సీమోను పేతురు ఏమంటాడంటే, అయ్యా కుమారుల యొద్ద కాదు కానీ, కుమార్తెల యొద్ద కాదు కానీ అన్యుల యొద్దనే వసూలు చేస్తారని చెప్తాడు. అంతేనా? ఏం చెప్తాడు? అన్యుల యొద్దనే ఏం చేస్తారంట? వసూలు చేస్తారు అని చెప్పాడు. అయితే ఒక పని చేయి, ఇప్పుడు నీ దగ్గర 60 షెకెలు డబ్బు లేదు, నా కాడ 60 షెకెలు డబ్బు లేదు. ఇప్పుడు మనకిద్దరి కలిసి ఇద్దరి పన్ను కట్టాలంటే ఇప్పుడు ఎంత కావాలా మనకు? 1 షెకెలు కావాలి. అంతేనా? 1 షెకెలు ఏం కావాలా? కావాలి. నువ్వు ఒక పని చేయి, ఇప్పుడు మనకు ధనము కావాలి, ఇప్పుడు మనకు ద్రవ్యం కావాలి, ఇప్పుడు మనం కుమారులమే, మనం దేవుని సేవ చేస్తున్నాం, దేవుని పని చేస్తున్నాం, మన పన్ను కట్టవలసిన అవసరం లేదు. కానీ మనం వారికి అభ్యంతరకరంగా, మనం వారికి ఆటంకకరంగా, మనం వారికి వ్యతిరేకంగా మనం అస్సలు ఉండకూడదు. బైబిల్లో ఒక మాట సెలవిస్తుంది, అభ్యంతరములు రాక తప్పవు కానీ అభ్యంతరములు ఎవని వలన వచ్చునో వానికి శ్రమ అని బైబిల్లో రాయబడింది. ఈ మధ్య నేను ఒక వాక్యం చదువుతున్నప్పుడు నేను కొంచెం భయపడ్డాను. కొంచెం కాదు, ఎక్కువ భయపడాను. ఎక్కువ కాదు, రెట్టింపుగా భయపడ్డాను. ఎవరైతే హృదయాలను కఠినం చేసుకుంటారో వారు శపింపబడతారని బైబిల్లో రాయబడింది. దేన్ని కఠినం చేసుకుంటే? హృదయాలను కఠినం చేసుకుంటే ఏమైపోతారంట? శపింపబడతారు. ఆ మాట
మరొకసారి నేను మీకు తప్పక చూపిస్తాను. ఆ మాటను నేను చదివేటప్పుడు చాలా చాలా భయపడిపోయి, అయ్యో ప్రభువా అని. గనుక యేసు ప్రభుల వారు ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, సీమోను పేతురుకు అప్పు చేయమని చెప్పాడా? ఏం చెప్పాడమ్మా? ఏం చేయమని చెప్పినాడు? సీమోను పేతురు పక్కనే వాడిని అడిగిరాపో, పక్కన అడిగిరాపో, లేకుంటే నీ సహోదరుడు కదా అడుగుపో, ఆంద్రేయును అడుగుపో, లేదా ఇంకొకరిని అడుగుపో అని యేసు ప్రభు ఆ విధంగా చెప్పలేదు. కానీ యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? దారిని చూపించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూపించాడు లేదా? యేసు ప్రభు త్రోవను చూపించాడా లేదా? యేసు ప్రభు ఆ పన్ను చెల్లించుటకు మార్గాన్ని సరళం చేశాడా లేదా? చెప్పండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు సీమోను పేతురుకి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, సీమోను పేతురు, నువ్వు ఏం చేస్తావంటే, నువ్వు గాలం తీసుకొని నువ్వు చక్కగా సముద్రానికి, ఆ గలిలయ సరస్సుకు, ఆ సముద్రానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేస్తావంటే గాలం వేయి. గాలం వేసినప్పుడు మొదట ఏ చేప అయితే వస్తుందో నువ్వేం చేయాలంటే, ఆ చేప యొక్క నోరు తెరిచినప్పుడు ఆ చేపలు ఒక సెకెల్ ఉంటుంది. నీకు నాకు ఇద్దరు కలిసి సరిపోతుంది ఆ సెకెలు, దాన్ని కట్టేయమని ప్రభు చెప్తాడు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదాం గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీ కళ్ళతో చాలామంది ఏం చూసి ఉంటారంటే, దేవుని బిడ్డలారా, గాలం చూసింటారు కదా. ఏ గాలము? కట్టెకుంటుంది చూడు, ఆ కట్టెకున్న గాలాన్ని చూసింటారు. ఆ కట్టెకు పెద్ద కట్టె పెట్టి దానికి ఒక ముళ్ళులాగా పెట్టేసి దానికి ఒక ఎర్ర పెట్టి, అవునా, ఇట్లా గాలం వేసి దేవుని బిడ్డలారా చేపలను పడుతుంటారు. కానీ పేతురు వేసిన గాలము అలాంటిది కాదు. పేతురు వేసిన గాలం ఎలాంటిదని బైబిల్ పండితులు, పరిశోధకులు చెప్తున్నారంటే, దేవుని బిడ్డలారా, ఒక తీగకు, దేవుని బిడ్డలారా, గాలం కొండలాది పెట్టేసి గాలం, దేవుని బిడ్డలారా, ఈ యొక్క పేతురుకు ఎంత శక్తి ఉంటుందో, పేతురుకి ఎంత బలం ఉంటుందో, ఆ సముద్రం ఒడ్డున నిలబడి దేవుని బిడ్డలారా ఇట్లా తిప్పి 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 అంత దూరం కొట్టగలుగుతాడో అంత దూరం వెళ్ళే గాలాన్ని, తీగతో కట్టెతో వేసే గాలం కాక తీగతో వేసే గాలాన్ని వేసాడంట. దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు డబ్బులు ఎక్కడున్నాయంట? ఇప్పుడు సముద్రంలో డబ్బులు ఎక్కడున్నాయంట? చేప యొక్క నోటిలో ఉన్నాయని ప్రభు చెప్పాడు కదా. మరి సముద్రంలోకి డబ్బులు ఎట్లా వస్తాయి? మీకు తెలుసు ఎట్లా. దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో ఏం చేసేవాళ్ళంటే, ఐగుప్తీయులు, ఈజిప్టీయులు నైలు నదిని ఆరాధన చేసేవాళ్ళు. దేన్నంట? నైలు నదిని ఆరాధన చేసేవాళ్ళు. ఈ నైలు నదిని ఒక దేవత కొలిసేవాళ్ళు కనుక వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే డబ్బులు వేసేవాళ్ళంట. మమ్మల్ని కాపాడు తల్లి, మమ్మలను కాపాడు తల్లి అని వాళ్ళు వేసేవాళ్ళు. ఎవరు? ఐగుప్తులు. ఈ ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు 400 సంవత్సరాలు పైగా ఉన్నారు గట్టుగా వాళ్ళ ఆచార్యమే, వాళ్ళ పద్ధతి వీళ్ళకు కూడా వచ్చేసింది. ఇప్పుడు మనము విజయవాడ సైడ్ వెళ్తే రాజమండ్రి దగ్గర, దేవుని బిడ్డలరా, ఆ గోదావరి బ్రిడ్జి దాటేటప్పుడు ఆ రైల్లో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కసారి నేను పోయేటప్పుడు దేవుని బిడ్డలు కొందరు ఏం చేస్తుంటారు? ఆ నీళ్ళలో డబ్బులు వేస్తున్నారు. మమ్మల్ని కాపాడ తల్లి, మమ్మల్ని క్షేమంగా అవతలకి నడిపించు తల్లి అని వీళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బులు వేయడము మొదలు పెడుతున్నారు. నదిలో డబ్బులు వేస్తున్నారు. చూశారా? ఆ రోజు కూడా యూదులలో, ఆ రోజు ఇశ్రాయేలులో ఒక సంప్రదాయం వచ్చింది. దేవుని బిడ్డలారా, డబ్బులు తీసుకుపోయి మమ్మల్ని కాపాడు, మాకు క్షేమాన్ని అనుగ్రహించు, మాకు సంతానం ఇయ్యు, మా వ్యాపారాన్ని అభివృద్ధిపరచు, మా కష్టాన్ని వృద్ధి చెయ్యి అని ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే, యూదులు ఇశ్రాయేలులో డబ్బులు వేసేవాళ్ళు. ఎక్కడ? గలిలియా సముద్రంలో. ఎక్కడమ్మా? గలిలియా సముద్రంలో ఏం చేసేవాళ్ళు? డబ్బులు వేసేవాళ్ళు. గనక ఆ యొక్క డబ్బులు వేసినప్పుడు కొన్ని చేపలు కొన్ని చేపలు మింగుతున్నాయి, కొన్ని అయితే చేపలు మింగకుండా నోట్లనే పెట్టుకున్నాయి. అయితే యేసు ప్రభుల వారు చెప్పాడు, అద్భుతమైన దారిని చూపించాడు యేసు ప్రభుల వారు. నీవు గాలం తీసుకొని సముద్రానికి వెళ్ళి నువ్వు
వేసిన తర్వాత మొదట ఆ పైకి వచ్చే చేపను నువ్వు ఏం చేయాలంటే నోరు తెరిచినప్పుడు అందులో ఒక సెకేలు కనబడుతుంది గనక నీ కొరకు నా కొరకు కూడా నువ్వు ఏం చేయాలంటే ఆ యొక్క దేవాలయపు రాబడి అరసెకెలు నువ్వు ఏం చేయాలంటే కట్టేయమని దేవుడు చెప్పేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలరా, మీకందరికీ దేవుని బిడ్డలరా, దేవుడు ఒక మాట అన్నాడు. మమ్మల్ని ఏమన్నాడంటే దేవునికి ప్రతిగా మేము మాట్లాడాలి. ఎవరికి ప్రతిగా? దేవునికి ప్రతిగా మాట్లాడాలి. దేవుడు డైరెక్ట్ కనపడి మాట్లాడితే నేను చస్తా, మీరు చస్తారు. కానీ మమ్మల్ని దేవుడు కావలివానిగా పెట్టాడు. దేవుడు హెజ్కేలుతో అంటాడు, హెజ్కేలు నువ్వు వీళ్ళకు కావలివానివి, నాకు ప్రతిగా నువ్వు ఉండి ఏం చేయాలా? మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ కలిగినవన్నీ అని మీకందరికీ చెబుతూ మరొకసారి 2 చేతులు జోడించి నేను మీకు చెబుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మాటను షిమోను పేతురు ఏం చేశాడంటే గౌరవించగలిగాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మాటను షిమోను పేతురు గారు విలువ ఇవ్వగలిగినాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మాటను దేవుని బిడ్డలారా షిమోను పేతురు గారు ఘనపరిచి ఆ విధంగా వెళ్ళిపోయాడు గనక యేసు ప్రభు చెప్పిన అద్భుతాన్ని ఆ సమయంలో ఆ దినమున కళ్ళతో చూడగలిగినాడు. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచగలుగుదామా? ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి మాట దేవుని మాట గనక, ప్రతి మాట మహోన్నతుని జీవం కలిగిన మాటలు గనక, ఈ మాటలను మనం గౌరవించగలిగితే, ఈ మాటలను లక్ష్య పెట్టగలిగితే, ఈ మాటలను మనం సన్మానించగలిగితే, ఈ మాటలకు విలువ ఇవ్వగలిగితే మలుపు తిరగగలుగుతుంది బతుకు. నీ నామమున అన్నియు సాధ్యమే, నీ సన్నిధిలో అన్నియు సాధ్యమే. నీ నామమున అన్నియు సాధ్యమే, నీ సన్నిధిలో అన్నియు సాధ్యమే. నీకు సాధ్యం, అన్నియు సాధ్యం. అందరం కలిసి చప్పట్లు కొడుతూ లోపల బయట అన్నియు సాధ్యం, అసాధ్యమైనది ఏమీయో లేదు. నీకు అసాధ్యమైనది ఏమీయో లేదు. నీ నామమున అన్నియు సాధ్యమే, నీ సన్నిధిలో అన్నియు సాధ్యమే. నీ నామమున అన్నియు సాధ్యమే, నీ సన్నిధిలో అన్నియు సాధ్యమే. చేప నోటిలో సేకెల్ వచ్చింది, చేప నోటిలో మాటలు వచ్చాయి. అసాధ్యమైనది ఏమీయో లేదు. స్తోత్రం యేసయ్యా. ఏమీయో లేదు, నీకు సాధ్యము యేసయ్యా. అందరం స్వరం కలుపుతూ ఆమేన్. అసాధ్యమైనది ఏమీయో లేదు. ఆమేన్. అసాధ్యమైనది ఏమీయో లేదు. మరొకసారి నీ నామమున అన్నియు సాధ్యమే, నీ సన్నిధిలో అన్నియు సాధ్యమే. నీ నామమున అన్నియు సాధ్యమే,
నీ సన్నిధిలో అన్నియు సాధ్యం, అన్నియు సాధ్యమే. నీకు సాధ్యము, అన్నియు సాధ్యము. ఆమేన్. స్తోత్రం. అసాధ్యమైనది ఏమీయూ లేదు, నీకు అసాధ్యమైనది ఏమీయూ లేదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అయ్యా, నీవేమో గాలం తీసుకోమంటున్నావు, నీవేమో సముద్రం వెళ్ళమంటున్నావు, నీవేమో మొదటి చేపను నోరును తెరిచి చూడమంటున్నావు. ఇవన్నీ కూడా ప్రభు మాటలకు ఏమాత్రము అవిధేయుడు కాకుండా, ప్రభు చెప్పిన మాటలను ఎదిరించకుండా, తిరస్కరించకుండా, ద్వేషించకుండా ఏం చేశాడంటే సీమోను పేతురు గారు ఆ మాటల ప్రకారము అడుగులు వేస్తూ, ఆ మాటల ప్రకారము చూపులు ఉంచుతూ, ఆ మాటల ప్రకారము తన సమస్త దేహాన్ని లోబరిచినప్పుడు అద్భుతం చూడగలిగాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభు చెప్పినట్టు సీమోను పేతురు చేతులు గాలాన్ని పట్టుకున్నవే లేదా? యేసు ప్రభు చెప్పినట్లు ఆయన పాదాలు నడిచినవే లేదా? ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభు చెప్పినట్టు తన నేత్రాలను, తన కనులను ఆ చేప యొక్క నోటిని తెరిచి చూసినవే లేదా? మరి ఈరోజు నీ కన్నులు, ఈరోజు నీ చేతులు, నీ కాలు, నీ అవయవాలు దేవుని మాటలకు లోబడగలిగితే నీ జీవితం ఒక గొప్ప మలుపు తిరగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎంతకాలము ఈ దుఃఖము అనుకుంటున్నావా? ఎంతకాలం ఈ సమాధానం అనుకుంటున్నావా? ఎంతకాలం ఈ బాధలు అనుకుంటున్నావా? ఎంతకాలం ఈ కలతలు అనుకుంటున్నావా? అయితే యేసు ప్రభు మాటలను నువ్వు లక్ష్య పెట్టగలిగితే ధన్యుడవు సహోదరుడా, నువ్వు ధన్యుడవు సహోదరి. అందుకే సీమోను పేతురు యేసు ప్రభు ఇంటిలో ఉన్నాడు గనక, ఇంటిలో ఉన్నాడు గనక, యేసు ప్రభు చెప్పినట్టు చేశాడు గనక అద్భుతం జరిగింది ఆ రోజు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు మన హృదయములో, ఈరోజు మన గుండెల్లో, ఈరోజు వ్యక్తిగతంగా, ఈరోజు కుటుంబపరంగా ప్రభువు మనకు తోడై ఉండునుగాక. ప్రభుకు స్థానం ఉండునుగాక. ప్రభువు మాట్లాడే ప్రతి స్వరం, ప్రభు వాక్యానికి మనం లోబడి అట్టి ఆశీర్వాదాన్ని మనం సజీవ లెక్కలో చూచుదుము గాక. ఆ రోజు ఫైనాన్షియల్ సమస్య, డబ్బు సమస్య వచ్చింది. ఆ సమస్యను ప్రభువు తీర్చుటకు దారిని చూపించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలములో దేవుని బిడ్డలారా, మనకు ఎప్పుడో ఒకప్పుడు సమస్యలు రాక తప్పవు. ఏవో కొన్ని మనకు బిరు చేయక తప్పవు, ఏవో కొన్ని మనకు బిగబట్టక తప్పవు, ఏవో కొన్ని మనకు ఒత్తి పట్టక తప్పవు, ఏవో కొన్ని మనకు కలవర పెట్టి కలతబట్టక తప్పవు. కానీ ప్రభువు ఉంటే నువ్వు అడగక మునిపే దారిని చూపించుటకు మహానీయుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో స్నేహితుడు దారి చూపకపోవచ్చు, ఈ లోకం రక్త సంబంధికి దారి చూపకపోవచ్చు, ఈరోజు బంధువులు నీకు దారి చూపకపోవచ్చు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీలో ఉంటే, నీకు తోడుగా ఉంటే, నీ ఇంటిలో ఉంటే నీకు దారి చూపిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలం ఆ రోజు యేసు ప్రభు అతను చెప్పక మునిపే మాట్లాడాడు, దారి చూపించాడు. అవునంటారా కాదంటారా? ఈరోజు నువ్వు మాట్లాడక మునిపే ప్రభు తప్పక నీకు దారిని చూపించి ఆయన సరళం చేయుటకు నమ్మదగిన వాడు యేసు ప్రభుల వారు. అందుకే విశ్వసించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా దేవుని బిడ్డలారా ఒక్క 5 నిమిషాలు నాతో పాటు పెద్ద మోకాలు వేయండి. ప్రభువా, నెలంతా నువ్వు కాపాడినవు నాయన, నీకు వందనాలయ్యా. అవును ప్రభువా, ఈ నెలలో తండ్రి 4 వారాలు మీరు కాపాడారు తండ్రి. ఈ నెలలో అన్ని ఆదివారాలు తండ్రి నాయన పూర్తి చేసుకున్నట్టు నువ్వు కృప చూపించావు ప్రభువా. అయ్యా, నేను ఏ పార్టీ వాడను ప్రభువా.
అయ్యా నేను ఏ పాటి దానను ప్రభువా, మోకాల నిలబడలేని వారు చక్కగా నిలబడి దేవుని బిడ్డలారా నాతో పాటు ఏకీభవించండి. ఒక్క 5 నిమిషాలు నువ్వు దేవుని సముఖంలో దేవుని ఎదుట ప్రార్థనలో ఉండాలని దేవుని బిడ్డలారా నాతో పాటు ఏకీభవించు. సంగమా నాతో పాటు కూడా ఏకీభవించు. అవును దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు షీమోను యొక్క పేతురి ఇంటిలో యేసు ప్రభుల వారు ఉన్నారు. దావీదు కూడా అంటున్నాడు కదా, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వస్తావయ్యా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ యొద్దకు రావాలా? నీకు ఆశ ఉందా? సహోదరుడా, సహోదరి, దేవుడు నీ యొద్దకు రావాలా? ఆ రోజు పరాక్రమశాలైన, ఆ రోజు అభిషేకం పొందుకున్నవాడు, ఆ రోజు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవయ్యా అంటున్నాడు. సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు నీ యొద్దకు రావాలని నువ్వు ఆశపడుతున్నావా? ఆయన నీ యొద్దకు వచ్చే నీకేం కావాలనో అవి ఇచ్చి వెళ్తాడు. నువ్వేం ఆశిస్తున్నావో, నువ్వు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవయ్యా అంటున్నాడు. మరి సీమోను పేతురు యొక్క ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడు గనక దేవుని బిడ్డలారా, సీమోను పేతురు అరసేకలనే పన్నును చెప్పక మునిపే యేసు ప్రభు అతనికి దారిని చూపించిన వాడు. ఈరోజు నీ ఇంటిలో యేసు ప్రభు ఉంటే, ఈరోజు నీ హృదయములో యేసు ప్రభు ఉంటే, ఈరోజు వ్యక్తిగతంగా యేసు ప్రభు నీలో ఉంటే నీకు దారిని చూపించేవాడు. నమ్ము సహోదరుడా, నమ్ము సహోదరి, నీకు దారిని చూపిస్తాడు. నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తాడు, నిన్ను ఆనందింపజేస్తాడు. ఆయన అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆ రోజు యేసు ప్రభు మాటలను సీమోను పేతురు గౌరవించాడు గనక గాలం పట్టుకోమంటే ఆయన చేతులు గాలం పట్టుకున్నాయి. నడుచుకుంటే వెళ్ళిపోమంటే నడుచుకుంటే వెళ్ళిపోయాడు సముద్రం దగ్గరికి. అక్కడ గాలం వేయమన్నాడు, తన శక్తిని ఉపయోగించి వేశాడు. వచ్చేదాన్ని నీ కళ్ళు తెరిచి దాని నోటిలో ఒక సిక్కలు దొరికితే దాన్ని కట్టమని చెప్పాడు. ఈరోజు నీ కన్నులు దేనికి ఉపయోగపడుతున్నాయి? ఈరోజు నీ చేతులు, ఈరోజు నీ కాళ్ళు, నీ అవయవాలు దేవుని వాక్యానికి సహకరించగలిగితే నీ కన్నులతో ఆశ్చర్యం చూస్తావు, నీ చేతులలో అద్భుతాన్ని చూస్తావు, నీ పాదాలలో ఒక గొప్ప ఆశ్చర్యకార్యం చూడగలుగుతావు. ఇది సత్యం, వాక్య సత్యం, మనుషులు చెప్పేది కాదు. దేవుని బిడ్డలారా, నమ్మితే సహోదరుడా నువ్వు ధన్యుడు, నమ్మితే సహోదరి నువ్వు ధన్యురాలు. అవును ప్రభువా, ఆ రోజు తండ్రి అరసెకేలు పన్ను మీ బోధకుడు చెల్లించడా అన్నప్పుడు చెల్లిస్తాడు. ఫైనాన్షియల్ సమస్య వచ్చింది. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఏది కొదవగా ఉందో, ఏది నీకు లేమిగా ఉందో, ఏది నీ కొరతగా ఉందో దాన్ని తీర్చుటకు దారి చూపించేవాడు ఉన్నాడు. అందరూ ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. సర్వాధికారివైన యేసు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. విత్తబడిన నాయనా ఈ మాటలను తండ్రి 30, 60, 100 నాయనా నువ్వు ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ నేను స్తుతిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, ఆ రోజు పేతురు ఇంటిలో ఉండి అతని యొక్క తండ్రి నైనా మీ యొక్క అవసరత ఆ రోజు తీర్చిన దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు మా అవసరతలు, నీ పని అవసరతలు
అన్ని తీర్చుటకు సమర్థుడైన దేవుడవు, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి ప్రభువా, విత్తబడిన వాక్కులు 30, 60, 100 మాలో ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలు స్తోత్రాలైనా కూడి వచ్చిన తండ్రి, పత్తి బిడ్డను పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకోండి దేవా. నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. కలవరం కలతలో ఉన్న వాళ్ళను ఆ కలవరం కలత నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. రోగములో ఉన్న స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. వివాహం కాని వారికి వివాహం అవుట కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలైనా. అవును తండ్రి, అవసరతలు తీరుటకు తండ్రి నీవు దారిని చూపించే దేవుడవని ఈ దినం నువ్వు మాట్లాడినావు. అవు తండ్రి, మాకు వ్యక్తిగతంగా, మాకు కుటుంబ పరంగా, మాకు సంసార పరంగా, మా పిల్లల పరంగా మాకు ఎన్నో అవసరాలు అక్కర్లు ఉంటుండగా ఇవన్నీ నువ్వు తీర్చుటకు సహాయపడమని ప్రార్థన చేస్తూ నేను స్తుతిస్తున్నాను. వందనాలు ప్రభువా, స్తోత్రాలు. చాలామంది తండ్రి రాలేదు, వారిని క్షమించండి. రేపు వారం రావటం కృప చూపించి ఈ ప్రార్థనలు ఆలకించి మహిమ పొందమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.